సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు ముగ్గురు పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడవు, ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛని వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తి ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పలు, తేళ్ళు అంతా నా కొడుకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు, వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తాడు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాము మేము. ముగ్గురు కొడుకులు సార్. ముగ్గురు కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు ముగ్గురు మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? ఎక్కడెక్కడ అమ్ముతావు? ఇంకా సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు ముగ్గురు పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడవు, ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛని వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తి ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పలు, తేళ్ళు అంతా నా కొడుకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు, వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తాడు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాము మేము. ముగ్గురు కొడుకులు సార్. ముగ్గురు కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు ముగ్గురు మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? ఎక్కడెక్కడ అమ్ముతావు? ఇంకా
సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు 3 పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడ ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తిగా ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పులు, తేళ్ళు అంతా నా కొడుకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు, వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తాడు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాం మేము. 3 కొడుకులు సార్. 3 కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు 3 మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? 3 సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ అవుతున్నావు? రాటు ఏ స్కూల్? ఊరుముచ్చు. ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? కందిపప్పు, ఎక్కడెక్కడ అమ్ముతావు? బాబు హాస్పిటల్, ఇంకా నూతుకుంటపల్లి. సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు 3 పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడ ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తిగా ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పులు, తేళ్ళు అంతా నా కొడుకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు, వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తాడు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాం మేము. 3 కొడుకులు సార్. 3 కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు 3 మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? 3 సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ అవుతున్నావు? రాటు ఏ స్కూల్? ఊరుముచ్చు. ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? కందిపప్పు, ఎక్కడెక్కడ అమ్ముతావు? బాబు హాస్పిటల్, ఇంకా నూతుకుంటపల్లి.
సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు 3 పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడవు, ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తిగా ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పులు, తేళ్ళు అంతా నాకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తారు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాం మేము. 3 కొడుకులు సార్. 3 కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు 3 మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? 3 సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? రాటు. ఏ స్కూల్? ఊరుముచ్చు. ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? కందిపప్పు. ఎక్కడెక్కడ అమ్ముతావు? బాబు హాస్పిటల్. ఇంకా నూతకుంటపల్లి. సార్ నా పేరు పాపిరెడ్డి, మాది గంగుడుపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు 3 పిల్లలు బాగున్నారు సార్. మీరు చూడండి, మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడవు, ఏ పని చేసుకోలేము. మా పరిస్థితి అది. మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిదిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్. నాకు పూర్తిగా ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి వెళ్ళా, గవర్నమెంటే ఇల్లు కట్టి వెళ్ళా. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు, మండరగప్పులు, తేళ్ళు అంతా నాకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు వాడే గైడెన్స్ అంతా. వాడి కండ్లు నా బ్రెయిన్ అంతే, వాళ్ళ కండ్లు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే. వాడే చెప్తారు పామునైనా ఇది మండరగప్ప, తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా. అది దైవ నిర్ణయం, అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే. అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాం మేము. 3 కొడుకులు సార్. 3 కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కొడుకులు 3 మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్. మా రెడ్డి పేరు పాపరెడ్డి. 100% బ్లైండ్. పింఛని 3,000 వస్తూ ఉంది. అదే సాలటం లేదు సార్. 5,000 రావాలి పింఛని. అదే 5,000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవటం. ఎంతమంది పిల్లలు? 3 సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? రాటు. ఏ స్కూల్? ఊరుముచ్చు. ఆటో బాగా తోలుతావా? ఎప్పటి నుంచి తోలుతున్నావు? ఏమమ్ముతారు ఆటోలో? కందిపప్పు. ఎక్కడెక్కడ అమ్ముతావు?
బాబు హాస్పిటల్ ఇంకా